ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతోంది, ఏ నిజాలు బయటకు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటివరకు పోలీసు అధికారుల చుట్టూ నడిచిన ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సర్వర్ల చుట్టూ తిరుగాడుతుంది. మరి సర్వర్ల ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు వెలుగు చూడనున్నాయి? అప్పుడైనా అసలు సూత్రధారులు బయటపడతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. నిందితుల నుంచి కీలక విషయాలను కక్కిస్తున్న దర్యాప్తు బృందం ఇప్పుడు సర్వర్లపై ఫోకస్ పెట్టింది. ట్యాపింగ్కు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ చేస్తున్నారు. ఎస్ఐబి పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం నోటీసులు అందజేశారు. ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణీత్ రావు సర్వర్లన్నీ అమర్చినట్లు గుర్తించారు అధికారులు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం రాధాకిషన్ రావు నుంచి కూపిలాగుతున్నారు. ప్రధానంగా ఎస్ఐబి ఆపరేషన్పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఎస్ఐబిలో 2 లాగర్ రూమ్స్ నుంచి ప్రణీత్ రావు 17 కంప్యూటర్లను ఆపరేట్ చేసేవాడని గుర్తించారు. ఇందుకోసం అనధికారికంగా ఇంటర్నెట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్లు ప్రైవేట్ వ్యక్తులతో ఇన్స్టాల్ చేయించాడు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్లు ధ్వంసం కావడంతో సాంకేతిక ఆధారాల సేకరణలో దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. దీంతో నిందితుల వాంగ్మూలాలు ఆధారంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం బేగంపేటలోని ఎస్ఐబికి అనుసంధానమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. మరోపక్క సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఓఎంఎల్సి కోట్ల రూపాయలు సమకూర్చారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు ఆ అతడికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్యాపింగ్ కేసులో సరైన ఆధారాలు లభించకపోతే ఈ దర్యాప్తు ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసంతోనే ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే హ్యూమన్ ఇంటెలిజెన్స్పై ఆధారపడుతుంది దర్యాప్తు బృందం. ఇందుకుగాను నిందితులతో పాటు ఎస్ఐబి విధులు నిర్వహించిన సిబ్బంది, ఆపరేషన్లో పాల్గొన్న పోలీసుల నుంచి కూపీలాగి అసలు సూత్రధారులెవరో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి గత కొన్నాళ్లుగా నిందితుల నుంచి నిజాలు కక్కిస్తున్న అధికారులకు అసలు దోషులు చిక్కుతారా? హార్డ్ డిస్క్ల ధ్వంసం కావడంతో మరేదైనా టెక్నాలజీతో అసలు విషయాన్ని రాబడతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.